హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సీతారామం ఫేమ్ హను రాఘుపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీలో ఇదొకటి. ప్రస్తుతం ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు మూవీ మేకర్స్. ప్రీ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇది ఈ చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ పోస్టర్లో ప్రభాస్ నడుము కింద భాగం మాత్రమే కనిపిస్తుంది. పొడవైన ఓవర్ కోట్, బూట్లు ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఆసక్తికరంగా కనిపించింది. ఇక ప్రభాస్ ఫోటో వెనుకున్న ఒక గోడపై తుపాకీలు పట్టుకొని ఉన్న సైనికుల షాడో కనిపిస్తుంది. అలాగే పోస్టర్పై మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అనే క్యాప్షన్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ అని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్లోని క్యాప్షన్ బట్టి ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు కూడా ఉండొచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక సీతారామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో దేశవ్యాప్తంగా గుర్తు తెచ్చుకున్న హనీ రాఘుపూడి ప్రభాస్తో సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డూట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్లో దూసుకెళ్తుంది. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ క్రమంలోనే 100 కోట్ల క్లబ్లో చేరబోతుంది. ఇది మైత్రి నిర్మాతలకు తమిళ్లో రెండో 100 కోట్ల సినిమా. ప్రస్తుతం ఈ బ్యానర్లో పలు భారీ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక కీర్తి శ్వారన్ అనే డెబ్యూ డైరెక్టర్ తీసిన ఈ సినిమాలో మమితా జైబు హీరోయిన్గా నటించగా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. నేహా శర్మ స్పెషల్ రోల్లో కనిపించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదలైన ఈ మూవీకి తమిళంలో హిట్ టాక్ రాగా తెలుగులో మాత్రం అక్కడక్కడ మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్గా నిలబడింది. తాజాగా 5 రోజుల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డ్యూట్ సినిమాకి 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా 83 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీని ప్రకారం డూడ్ 100 కోట్లు మైలురాయిని క్రాస్ చేయనుందా? అదే జరిగితే ఇది మైత్రి నిర్మాతలకు తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత రెండో 100 కోట్ల సినిమా అవుతుంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా భాగమైనట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూజా హెగ్డే ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో మౌనిక అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్లో చిందులు వేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేయబోయే మూవీలోనూ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. దీంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసిన సమంత, శ్రీలీల పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసింది. ఇక ఇప్పుడు పూజా హెగ్డే కూడా అవకాశాన్ని అందుకున్నారా అని తెలుస్తుంది. అయితే బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ నిరాశే మిగిలింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో బిజీగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గేమ్ చేంజర్ అనుకున్న ఫలితాలను సాధించలేకపోవడంతో మెగా అభిమానులు ఆశలన్నీ దీనిపైనే పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ కాగానే రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్లో మూవీ చేయబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఫ్యాన్స్లో ఫుల్ జోషి నింపుతుంది. ఈ సినిమా హీరోయిన్గా ఇప్పటికే సమంత, రష్మిక పేర్లు వినిపించాయి. కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక లేటెస్ట్గా ఈ మూవీలో హీరోయిన్గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఒకరైన కృతి సనన్ నటించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. కృతి సనన్ ఉత్తమ నటిగా ఇటీవలే నేషనల్ అవార్డుని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి ఆమె సరైన చాయిస్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందం, అభినయంతో పాటు డాన్స్, ఇలా అన్ని యాంగిల్స్లోనూ కృతి రామ్ చరణ్కి పోటీ ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. దేవరా, వార్ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా డ్రాగన్ ఈ షూటింగ్ మొదలై 2-3 షెడ్యూల్స్ని కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. అయినప్పటికీ అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. అయితే గత 2 రోజులుగా ఈ మూవీలో సంబంధించిన ఒక వార్త హల్చల్ చేస్తుంది. దీంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. డ్రాగన్ మూవీ కోసం ఇప్పటి వరకు తీసిన సీన్స్ జూనియర్ ఎన్టీఆర్కు ఏమాత్రం నచ్చలేదంట. దీంతో ఆ సీన్స్ అన్నిటిని తీసేసి కొత్తగా స్క్రిప్ట్ రాయాలని ప్రశాంత్ నీల్ని కోరారంట ఎన్టీఆర్.
కొత్త కోణం స్టోరీతో మూవీ చేద్దామని చెప్పారంటూ ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ప్రశాంత్ నీల్ దీనికి ఒప్పుకోలేదని, దీంతో వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందని తెలుస్తుంది. క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వలన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందనే గుసగుసలు వస్తున్నాయి. కానీ దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.